హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధ్యానులు అడిగిన ప్రశ్నలకు పత్రిజీ మాస్టర్ చెప్పిన సమాధానాలు. మానవులకు శాకాహారమే తప్పనిసరా? ఈ ప్రపంచంలో ఏదీ తప్పనిసరి కాదు. కావాలంటే మనిషిని కూడా చంపి ఆ మాంసాన్ని కూడా వండుకు తినొచ్చు. ఇప్పటికీ నరమాంస భక్షకులు లేరా? వాళ్ళు కూడా శుభ్రంగా బ్రతుకుతున్నారు. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి మనకు ఒక ఎంపిక. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మన భౌతిక శరీరం కేవలం శాకాహారానికి అనుగుణంగానే రూపుదిద్దుకుంది. అది మాంసాహార సేవనానికి సుతారమో పనికిరాదు. ఈ సత్యాన్ని ఎరుకలో ఉంచుకొని ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా ధర్మాచరణలో ఉంటే మనం మంచి ఫలితాలు పొందుతాం, లేకపోతే దుర్భరమైన జీవితాలను గడుపుతాం. సైన్స్ చెప్పేది సత్యం అని నిర్ధారించుకోవచ్చా? కంటికి కనిపించేది కొంతవరకే విశ్లేషించి చెప్పే సైన్స్ కొంతవరకే మనకు విషయ పరిజ్ఞానాన్ని కలుగజేస్తుంది. కనుక అదే పూర్ణ సత్యం కాజాలదు. ఉదాహరణకు, కాంతి పరావర్తనం చెందినప్పుడు కనిపించే వర్ణపటంలో ఎరుపు రంగు నుంచి నీలం వర్ణం వరకు ఉన్న కిరణాలను మాత్రమే సైన్స్ మనకు చూపిస్తుంది. కానీ కాంతిలో ఇంకా మనకు కంటికి కనిపించని అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ కంటే మించిన 190 లక్షల పౌనఃపున్యపు పరిధుల్లోని కిరణాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ సైన్స్ మనకు చూపించలేకపోవచ్చు, కానీ ధ్యానం మన దివ్య శిక్షువుకి అన్నీ స్పష్టంగా చూపిస్తుంది. మరి వాటిని గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. జీవితాన్ని ఎలా జీవించాలి? ఈ జన్మ మనకు తెలియకుండా అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఎంత మాత్రం కానే కాదు అన్న సత్యాన్ని మనం తెలుసుకొని జీవితం గురించి నిరంతరం జాగ్రత్తగా ఆలోచించాలి. మన స్వ ఇచ్ఛతో కోరుకుని ఏరుకుని కూర్చుకున్నటువంటి అత్యంత ప్రణాళికాబద్ధమైన మన జీవితాన్ని అజ్ఞానంతో, మూర్ఖత్వంతో దుర్భరం చేసుకోకుండా ప్రతి క్షణం ఆత్మజ్ఞానపు ఎరుకతో జీవిస్తూ దానిని చాన్నాళ్ళ అద్భుతంలా మలచుకోవాలి. మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? ఏమీ కాదు. మీ శరీరం మీద నుంచి చొక్కా తీసేసినప్పుడు మీ శరీరానికి ఏమవుతుంది? అలాగే మరణం తర్వాత తాత్కాలికమైన శరీరాన్ని ధరించి ఉన్న శాశ్వతమైన ఆత్మకు కూడా ఏమీ కాదు. శరీరానికి బట్ట ఎలాంటిదో ఆత్మకు శరీరం అలాంటిదే. కనుక మరణం ద్వారా శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ మరిన్ని అనుభవాల కోసం మరిన్ని జన్మలను తీసుకుంటూ మరిన్ని క్రొత్త శరీరాలను ధరిస్తూ తన అనంతకాల ప్రయాణాన్ని సజావుగా కొనసాగిస్తూనే ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందించాలి? రీక్రియేషన్ చెందేవాడు పురుషాధముడు, క్రియేషన్ చేసేవాడు పురుషోత్తముడు. రియాక్షన్ అన్న ఆంగ్ల పదంలోని అక్షరాలను మరో విధంగా కూర్చి తెలుసుకుంటే క్రియేషన్ అని వస్తుంది కదా. కాబట్టి నో రియాక్షన్. కరుణను చూపించాలి. కరుణను సృష్టించి ఆచరించి చూపించాలి. నా వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడానికి నేను నా జీవితంలో ఈ సూత్రాన్ని అనుసరిస్తున్నాను. ఓ ఎన్లైటెడ్ మాస్టర్ను గుర్తించడం ఎలా? ఎన్లైటెడ్ మాస్టర్ను గుర్తించడం చాలా సులభం. అతడు తన జీవితాన్ని చక్కగా అర్థం చేసుకొని మరీ జీవిస్తుంటాడు. అతడు కష్టాలకు కృంగిపోడు, బాధలకు తలవంచడు. అందరితో మమేకం అవుతూ అందరినీ సరిసమాన స్నేహ దృష్టితో చూస్తూ, ఎవరు తనను పొగిడినా పొంగిపోకుండా, దూషించినా బాధపడకుండా ఒక బుద్ధుడిలా సదా బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. ధ్యానం చక్కగా కుదరాలంటే ఎలా? ధ్యానం చక్కగా కుదిరిన తోటి వాళ్ళతో సాంగత్యం చేయాలి. ధ్యానం అనునిత్యం ప్రబోధించే వాళ్ళతో ఆ సంఘంలో చేరాలి. పిరమిడ్ సంఘం శరణం గచ్చామి అని నిశ్చయించుకోవాలి. థ్యాంక్ యూ.